సత్యం అంటే ఏంటి? బైబిల్లో ఉన్నదే సత్యము, బైబిల్లో లేనిదంతయు అసత్యము. అందుకే ఆకాశము భూమి గతించిపోయినా కూడా నా మాట ఏనాటికి గతించిపోదు. ఇందులో రాయబడిన ప్రతి మాటకి జీవమున్నది. ఆ మాట ఆకాశము భూమి గతించిపోయినా గతించదు. ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా. ఇందులో ఉన్నదే ఫైనల్. దీనిని పాటించిన వాడే వృద్ధిలోనికి వస్తాడు, దీనిని అనుసరించిన వాడే పై స్థాయికి చేరతాడు. దీనిని అనుసరించి తన జీవితాన్ని మార్చుకున్న వాడి యొక్క జీవితమే దేవుడు ఉన్నతమైనదిగా మారుస్తాడు. హల్లెలూయా. నీకు ఆశీర్వాదం రావాలన్నా, మేలు రావాలన్నా, ఆరోగ్యం రావాలన్నా, ప్రతి విధమైనటువంటి కార్యం నీ ఎడల దేవుడు జరిగించాలన్నా సత్యానికి విధేయుడు అవ్వాలి నువ్వు. హల్లెలూయా. దేనికి విధేయులు అవ్వాలమ్మా? సత్యానికి విధేయులం అవ్వాలి. ఇది ప్రాముఖ్యమైనటువంటి అంశం కనుక నేర్చుకోవాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసిన